హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. అమ్మ చేతి వంటలో భాగంగా మా అమ్మ సీతారత్నం తయారు చేసిన చాలా రకాల కోనసీమ నాన్ వెజ్ రుచులను ఇప్పటికీ మీరు అందరూ చూడడం జరిగింది. ఈరోజు కూడా మరో క్రేజీ కాంబినేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే చింత చిగురు పచ్చిరొయ్యల కూర. చింత చిగురు అనేది జనరల్గా దొరకదు, అది సీజనల్గా మాత్రమే దొరుకుతూ ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఎండాకాలం అయ్యి వర్షాకాలం స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ చింత చిగురు దొరుకుతుంది. ఆ చింత చిగురు పచ్చిరొయ్యలతో కర్రీ వండుకుంటే అబ్బాబ్బాబ్బా చెప్తుంటూనే నోరూరుతుంది. ఇక తింటే ఇంకా అదొక మరో స్వర్గమే కనిపిస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ చింత చిగురు పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలి, ఆ తర్వాత నేను ఎలా తింటాను, ఇవన్నీ చూసేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, అయితే రండి. చింత చిగురు పచ్చిరొయ్యలు కూర ఎలా వండాలి, ఆ కర్రీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అలాంటి విషయాలన్నీ కూడా మా అమ్మ సీతారత్నం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మ, ఫస్ట్ చింత చిగురు పచ్చిరొయ్యలు కూర వండుకోవాలంటే ఏమేం కావాలి? పచ్చిరొయ్యలు 2 కిలో పచ్చిరొయ్యలు తెచ్చుకోవాలి. 2 కిలోలు పచ్చిరొయ్యలు తెచ్చుకుంటే అవి చేయించుకుంటే 1 కిలో వస్తాయి. 1 కిలో పప్పు ఇట్లా అలాగే 2 కిలోలు పచ్చిరొయ్యలు కనుక తెచ్చుకుంటే కనుక మనం 1 కిలో వస్తాయి అన్నమాట. ఇట్లాంటి పప్పు ఇలా తీసుకుంటే కనుక, లేదా మనం ఇదే పప్పునే 1 కిలో తెచ్చుకున్నా సరిపోతుంది. కిలోకి కొలతలన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా. తర్వాత చింత చిగురు ఎంత? చింత చిగురు 1/2 కిలో చింత చిగురు తెచ్చుకోవాలి. అంటే కిలో పచ్చిరొయ్యల పప్పుకి 1/2 కిలో చింత చిగురు. కాళ్ళు ఉంటాయి కాబట్టి దూసుకోవాలి. రబ్బలన్నీ కూడా చిన్న చిన్న రబ్బలు ఉంటాయి. చిన్న అయితే పర్లేదేమో కదా, బాగా చిన్న అయితే లేతగా ఉంటాయి. నలుపుకున్న తర్వాత మళ్ళీ అది కాళ్ళు ఉంటాయి తీసేసుకోవాలి. మళ్ళీ వేసే ముందు అదంతా ప్రాసెస్ ఉంటుందా? ఉప్పు, కారం, నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఎన్ని ఉల్లిపాయలు తీసుకోవాల్సి ఉంటుంది? మీడియం సైజు ఈ మాత్రం సైజు 3 ఉల్లిపాయలు చాలు. 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు. 6 పచ్చిమిరపకాయలు. ఏదైనా సరే మా అమ్మ కిలో లెక్కలకి ఏం చెప్పినా 3 ఉల్లిపాయలు 6 పచ్చిమిరపకాయలు ఇది కామన్ అనమాట మా ఇంట్లో రెసిపీకి ఏదైనా. సరే అమ్మ, అయితే ఇవన్నీ ఉంటే కర్రీ స్టార్ట్ చేసేది. సరే అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓ చెంచాడు ఉప్పు వేసుకుని, అదే మీడియం సైజు 2 చెంచాలు కారం వేసుకుని, 1/2 చెంచా పసుపు, టీ స్పూన్లో 1/2 స్పూన్. మళ్ళీ ఉప్పు కారం అయితే మీడియం స్పూన్, అది టేబుల్ స్పూన్ కన్నా చిన్నది, టీ స్పూన్ కన్నా పెద్దది. మనం రెగ్యులర్గా ఇళ్లలో వాడే స్పూన్లన్నీ కూడా మీడియం సైజే అవి. అందులో 1 స్పూన్ అయితే ఉప్పు, 2 స్పూన్లు అయితే కారం వేసుకొని, 1/2 టీ స్పూను పసుపు వేసింది ఇప్పటి వరకు. అయితే మా అమ్మ బాగా వేపుతుంది. యాక్చువల్గా గోదావరి జిల్లా కాబట్టి గోదావరి రొయ్యలు, గోదావరిలో అంటే గోదావరి రొయ్యకి మళ్ళీ చెరువు రొయ్యకి కూడా చాలా తేడా ఉంటుంది. గోదావరి రొయ్య అయితే రుచిగా ఉంటుంది. ఏంటంటే అస్తమానం వీడు రొయ్యలు కాంబినేషన్తో కూడా ఏంటంటే గోదావరి జిల్లా కాబట్టి మాకు ఎక్కువగా రొయ్యలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు కూడా అంటే కేవలం రొయ్యల కూర మాత్రమే కాకుండా దాంట్లో వేరే కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనేసి గతంలో అయితే పచ్చి రొయ్యలు మామిడికాయ వండడం జరిగింది. అది కూడా ఇంచుమించు ఇలాంటి కాంబినేషనే. ఇది చింత చిగురు పచ్చి రొయ్యలు అనమాట. చింత చిగురు అన్ని రోజులు దొరకదు. చింత చిగురుతో ఇంకా కాంబినేషన్స్ ఏముంటాయమ్మా అంటే జనరల్గా? చింత చిగురుతో చింత చిగురు చికెన్ వండుకోవచ్చు, చికెన్ కూడా ఉంటుంది. చింత చిగురు మటన్ వండుకోవచ్చు. చింత చిగురు మటన్. ఎంతసేపు ఇలా పచ్చిరొయ్యలు నేపాలమ్మా? ఫస్ట్ అదే 10 నిమిషాలు అలా వేపిస్తే నీరంతా దగ్గర పడేదాకా వేపుకోవాలి. బాగా
రేయిలన్నీ ఏగిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకుని వేరే చోట పెట్టుకోవాలి. పెట్టుకుని మళ్ళీ గిన్నె శుభ్రంగా నీట్గా కడిగేసుకుని మళ్ళీ అదే గిన్నెలో కూర వండుకోవాలి. ఇంకో బౌల్లో వండుకోవచ్చు. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 4 గరిటెలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పులప కూరలకి ఎక్కువ వేగనివ్వకూడదు. ఉల్లిపాయ ముక్కలు కసుకోమంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. అంతే. అంటే పచ్చిరేలు నీసు వాసన కింద ఉండవని వేసుకుంటాం. అంతేగాని మసాలాలు ఎక్కువ ఏమీ వేసుకోక్కర్లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్నటువంటి పచ్చిరేలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం 4 స్పూన్లు కారం అయింది. 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసాం. ఒకవేళ ఇంకా సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు. ½ లీటర్ కొలత ఉన్న దాంతో గ్లాసున్నర వేసుకోవాలి. నేను ఓకే రైట్. నువ్వెక్కడ నేర్చుకున్నావు ఇది? ఎక్కడ నేర్చుకున్నావండి? ఇంకా అన్ని మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఎక్కువ చింత చెట్లు ఉండి మా అమ్మగారికి చింత చిగురు కోసుకొచ్చేవారు మాకు పొలం మీద ఉన్న పాలేర్లు. పులప కూరలు తింటే మంచిదని పిల్లలు అంతకు ఎక్కువగా ఉండేవారు మా అమ్మగారు. అలా చూసేవాళ్ళు అంతా మా అమ్మగారు వండుకుంటేనే చేసేవాళ్ళు. అన్ని మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాం పళ్ళన్నీ. మా అప్ప చెల్లెళ్ళు 5 అన్నదమ్ములు, 5 అప్ప చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. తిండి అలాగే తినేవారు మా అమ్మగారు. పని అలాగే చేసుకునేది. చింతపండు గింజ తీస్తే నైటు, మినువులు అయ్యి బాజేయాలంటే నైటు. అలా నైట్ పని గమనం అవుతుందని పొద్దున్నంతా పిల్లల్ని జాగ్రత్తగా కాసి కాపాడుకుని అందరికీ వంట చేసి వండి పెట్టేదాన్ని. అలాగా. ఇంటికి మీ అమ్మకి పేరేంటమ్మా? అమ్మమ్మ పేరు? అమ్మమ్మ పేరు రత్నం. ఆవిడ పేరు రత్నమే. ఈవిడ పేరులో కూడా రత్నం ఉందండి. సీతారత్నం. ఆవిడ రత్నం. ఉత్తరత్నం. రత్నాలన్నీ మహారత్నాలు, మా ఇంటి రత్నాలు. చింత చిగురికి కారం, ఉప్పు ఎక్కువ లాక్కుంటుంది. పులప కూరలు అనేటప్పటికి కారం, ఉప్పు ఎక్కువ లాక్కుంటుంది. ఇంకా వేసుకోవచ్చు అంటాం మనం. చూసుకుని వేసుకుందాం. జనరల్గా ఇళ్లలో ఎలా తయారు చేసుకుంటారో అట్లాగే తయారు చేస్తున్నాం రెసిపీస్ అన్నీ కూడా. అంటే ఫస్ట్ కొంత ఉప్పు వేసుకుంటాం అంచనా ప్రకారం. అది సరిపోకపోతే మళ్ళీ చివరిలో కూడా వేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా స్కిప్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే కనుక ఈ కర్రీస్ అన్నీ కూడా మా ఇంట్లో మా అమ్మ తయారు చేసిన కర్రీలు అన్నీ కూడా మీరు కూడా ఈజీగా మీ ఇళ్లలో తయారు చేసుకోవచ్చు. సువాసనలు అయితే మాత్రం గుమగుమలు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, తినేద్దామా? రండి. చింత చిగురు పచ్చిరేలు కర్రీ రెడీ అయిపోయింది. మా చిన్నగాడితో తినడానికి సిద్ధమైపోయాను. చిన్న మొదలెట్టేద్దామా? తప్పకుండా.
నాకు పెద్ద ముక్కలు పడ్డాయి. పెద్ద పచ్చిరేలన్నీ నాకు వచ్చినాయి. నాకు కూడా పెద్ద రేలు వచ్చినాయి. చేసి కలుపుకుని తిన్నాం. పుల్లటి వాసన భలే ఉన్నది అసలు. బా 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 సూపరమ్మా. అదిరిపోయింది. నేనే పక్కన నుండి వండించాను మరి. మరి మన టేస్ట్కున్న పవర్ ఏంటంటే కోవిడ్ వస్తే అందరికీ టేస్ట్ స్మెల్ పోద్దట, నాకు మాత్రం బాగలేదు. టేస్ట్కి నాకు అంత విడదీయరాని అనుబంధం ఉందన్నమాట. వేరే కాంబినేషన్స్ అన్నీ తిన్నాం కానీ చింత చిగురుతో తిన్నాం. ఇదే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఎందుకు ఆగినవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఉల్లిపాయ ముక్క కూడా చింత చిగురు, ఆ పచ్చిరేయులు, ఆ ఉల్లిపాయలు కూడా పూర్తిగా అంటే మరీ గుజ్జుగా వచ్చేయకుండా లైట్గా వేగనిచ్చింది మా అమ్మ. పెరుగుతో పాటు తింటే కాంబినేషన్ అదిరిపోద్ది. ఒకసారి తిని చూడు. ఒక లెవెల్ అయితే పెరుగుతో తింటే ఇంకొక లెవెల్. నాకు బాగా అలవాటు. మా అమ్మ ఎక్కువగా తయారు చేస్తుంది ఈ కర్రీ. రైనీ సీజన్ వచ్చిందంటే ఎక్కువగా చింత చిగురుకి ఇది సీజన్. చిగురు ఆకు ఇది చిగురు అనమాట. కర్రీ ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎండింగ్ లో మాత్రం కాటుతో కంపల్సరీ తినండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నిజంగా వేరే లెవెల్ ఉంది కాటులో కాంబినేషన్ తింటుంటే. చిన్నగాడికి బాగా నచ్చింది, నాకైతే సూపర్. ఇది ఓవరాల్గా చింత చిగురు పచ్చిరేయులు తయారు చేసుకునే విధానం. మా అమ్మ సీతారత్నం చెప్పినట్లు మీరు కూడా ఈజీగా ఈ చింత చిగురు పచ్చిరేయుల్ని హ్యాపీగా కొలతలతో సహా చెప్పింది మా అమ్మ. మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేస్తే ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించవచ్చు అనమాట.